ఇప్పుడు మాకు సంతృప్తిగా ఉందమ్మా. నీ గుండెల మీద ఆ తాళి పడగానే మా గుండెల మీద భారం దిగినట్టుగా ఉంది. నా గుండెల మీద పెనుభారం అయిందమ్మా. నాకు ఎవరి జీవితం నాశనం చేయడం ఇష్టం లేదంటే కార్తీక్ మహాలు బావుండాలనేదే నా కోరిక. వస్తానంటే. శిరీష, తొందరపడి నిన్ను చాలా మాట్లాడినాను, నన్ను క్షమించమ్మా. మీకు దీని గురించి ఏం చెప్పాలో క్లారిటీ వచ్చేంతవరకు గదిలో మాత్రం తీసేసి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం ఆడబోతున్నాను. ఫస్ట్ టైం ఒకరికి అబద్ధం ఆడమని సలహా ఇస్తున్నాను. ఇక్కడే ఆగిపోయావే. బావా, పాలు. మహా, నా మీద కోపంగా ఉందా? కోపం ఎందుకు బావా? తాళి కట్టిన తర్వాత భార్యను ఎలా చూడాలో నేను అలా చూడలేదు. శిరీష పెళ్లి అయిపోవాలనే ఆలోచనతో నేను పెట్టిన షరతు నీ మనసుని ఎంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించవా? అదే మాట బావా. క్షమించే అన్యాయం నాకేం జరగలేదే. అయినా మొదట బాధేసినా ఆ తర్వాత ఆలోచిస్తే నువ్వు పెట్టిన ఆ షరతులో న్యాయం ఉంది అనిపించింది బావా. నిజంగా శిరీష పెళ్లి కాకుండా మనం సుఖంగా ఉంటే ఆ పాపం మనకి తగులుతుంది బావా. నువ్వు తనని ఎంత ప్రేమించావో శిరీష కూడా నిన్నంత ప్రేమించింది. కారణం ఏదైనా తన్ని కాదని నన్ను పెళ్లి చేసుకొని నువ్వు మాత్రం సంతోషంగా ఉండడం న్యాయం కాదు కదా బావా. థ్యాంక్స్ మహా. ఈ విషయంలో నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను, కానీ నన్ను ఎంతలా అర్థం చేసుకుంటావో అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. బావా, పాలు. ఇప్పటికి నా మనసు ప్రశాంతంగా ఉంది సుమతి. మన శిరీషకు పెళ్లి జరిగింది. నా కూతురు పెళ్లి చేసుకుని అల్లుడితో ఇంటికొచ్చింది. రేపు పిల్లా పాపాలతో మన ఇల్లు కళకళలాడుతుంది. అవునండి, ఇక మన జీవితాల్లో ఉన్న బాధంతా తగ్గిపోయినట్టే. శిరీష పెళ్లి చేసుకుంటుందా లేదా, తన జీవితం ఏమైపోతుందా అని ప్రతి క్షణం భయపడేదాన్ని. ఆ దేవుడి దయవల్ల అన్నీ సర్దుకున్నాయి. రేపు శిరీష శ్యామల పేరుతో గుళ్ళు అర్చన చేయించాలి. అలాగేనండి. పిన్ని, ఆ శాంతి ముహూర్తం టైం అవుతుంది. శిరీషను రెడీ చేసి తీసుకెళ్దావా? సరే పద. శిరీష,
ఇప్పటివరకు జీవితం వేరు. ఆడపిల్లకు పెళ్లి తర్వాత జీవితం వేరమ్మా. నీ భర్తను నువ్వెంత అర్థం చేసుకుంటే నీ జీవితం అంత బావుంటుంది. అది తెలుసుకో. తొందరపాటు పనికిరాదు తల్లి. అవన్నీ ఈ కాలం పిల్లలకి చెప్పాలా వదినా? కోరి చేసుకున్న మొగుణ్ణి ఎలా చూసుకోవాలో తనకి తెలుసులే. పదమ్మా. వెళ్ళమ్మా, మనం వెళ్దాం పదండి. సారీ అండి, ఎదురుగా యాపిల్ కనిపించేసరికి టెంప్ట్ అయిపోయి తినేశాను. దయచేసి నా పేమెంట్లో ఈ యాపిల్ డబ్బులు కట్ చేయకండి ప్లీజ్. మీరు మంచం మీద పడుకోండి మేడం, నేను కింద పడుకుంటాను. కాకపోతే దిండు దుప్పుడు మాత్రం ఇవ్వండి చాలు. సారీ అండి, నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఏవండి, చేతిలో ఆ పాలు వేస్ట్ చేయడం ఎందుకు? ఇటివ్వండి, తాగేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. చూడు శ్యామ్, నేను కాంట్రాక్ట్ మొగుడుగా సెలెక్ట్ చేసుకుంది కార్తిక్ నన్ను మర్చిపోవాలని. నా మనసు చంపుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది కార్తిక్ మహాలక్ష్మిల సంసార జీవితం ఆనందంగా ఉండాలని. అంతేగాని నాకు జీవితంలో మరో పెళ్లి లేదు. కార్తిక్ జ్ఞాపకాలతో మిగతా జీవితం గడిపేస్తాను. తాళి కట్టావు కదా అని అధికారం చెలాయించినా, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసినా నేనూరుకోను. అయ్యో బాబోయ్, భలేవారండే. నాకసలు అలాంటి ఉద్దేశాలే లేవండి. నేను కేవలం మీరిచ్చే ఆ 2000 కోసమే వచ్చాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ మేఘశ్యామ్ అంటే తనది కాని డబ్బు కోసం ఆశపడే వ్యక్తే కాదు, మాటకు కట్టుబడే మనిషి. ప్రాణం పోయినా మాట తప్పను, ప్రామిస్. మీకు నమ్మకం లేదా? నాకు ఈ ప్రపంచంలో మా అమ్మంటే చాలా ఇష్టం అండి. చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టండి. కావాలంటే రేపు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న అన్ని సమాధుల మీద ప్రమాణం చేయమంటే చేస్తాను. అసలు అక్కడ దాకా ఎందుకండి? నా వల్ల తేడా అనిపిస్తే మీ చేతిలో నేను రాసిచ్చిన విడాకుల పత్రం ఉంది కదా, ఇంకెందుకు చెప్పండి మీ అనుమానం? నా లిమిట్స్లో నేనుంటాను. ఇప్పుడు ఆ పాలు తాగచ్చా? తాగండి.
మేడం నేను రాయ్ ఎన్నిసార్లు చెప్పాలరా మీకు నేను టెండర్ జగదీశ్వరినని. నేను టెండర్ వేస్తే ఓడిపోవడం అనేది జరగదు. ప్లాన్ చేస్తే ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసేయండి. మీ మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. రే ఆగరా, రే ఆగు, నేను ఆగను, రే నేను ఆగను. బాబు 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 లేనన్నా, రే బాబు లేనన్నా, లేవరా రే, లేవరా బాబు, అయ్యో లేవరా బాబు, లేవరా. ఎంత పొగరో చూడడానికి. పిల్లాన్ని గుద్దింది కాకుండా కనీసం కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయింది. అయ్యా ఎవరైనా నన్ను కాపాడండి అయ్యా. బాబు ఎంత ప్రమాదం జరిగిందిరా దేవుడా. ఏంటి ఏమైంది? సార్ ఎవరో ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ కారు నడుపుకుంటూ వచ్చింది సార్. పిల్లాన్ని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయింది సార్. కానిస్టేబుల్స్ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కార్ నంబర్ ఎవరైనా చూసారా? నేను చూశాను సార్, నేను చూశాను. కార్ నెంబర్ చెప్పు. ఏపీ 23Q5631 సార్. ఓకే, కార్ ఎటు వెళ్ళింది? ఇటువైపే వెళ్ళింది సార్. ఓకే. ఏయ్, కార్ దిగు. ఓ నువ్వేనా? రోడ్డు ఏమైనా నీ బాబుగాడు వేయించాడు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తున్నావు. రోడ్డు నీ బాబుదనుకున్నావా? నడి రోడ్డు మీద ఆపావు. తప్పు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఆపుతాను. అవసరమైతే నడి రోడ్డు మీద సంకళ్ళు వేసి మరీ తీసుకొని పోతాను. అంత తప్పు నేనేం చేశాను? నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ
ఓ పిల్లాన్ని గుద్ది కారు ఆపకుండా వచ్చావు. నేను గుద్దలేదు, వాడే వచ్చి తగిలాడు. నా కారుని గుద్దినందుకు ఆ బచ్చగాడి మీద, వాణ్ణలా రోడ్డు మీద వదిలేసినందుకు వాడి తల్లిదండ్రుల మీద కేసు పెట్టు, నా మీద కాదు. ఆగో, మర్యాదగా పోలీస్ స్టేషన్కి నడు. నేను నడవను. ఏం చేస్తావు? ఒకసారి నాతో పెట్టుకున్నా, ఏం జరిగిందో గుర్తుందిగా. నీలాంటి వాళ్లను నా ఇంటి కుక్కలు కూడా లెక్క చెయ్యి. నీకు చేతనైంది చేసుకోపో, పోరా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు, నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద. నన్ను కొడతావు కదూ, దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. ఈ టెండర్ జగదీశ్వరి మీద చెయ్యి వేసేంత ధైర్యం పోలీసులకి ఎలా వచ్చిందో తేల్చుకుంటారు. అవన్నీ తర్వాత తీరిగ్గా తేల్చుకుందు గాని పద స్టేషన్కి. కూర్చో. సార్, టీ. ఆ టీ తీసుకెళ్ళి మేడం గారికి ఇవ్వు. మేడం, టీ. నాకు టీ ఇవ్వడం కాదు, మీ ఎస్ఐ చేత నీళ్లు తాగిస్తాను, చూస్తూ ఉండు. చెల్లెమ్మా, అన్నయ్య, ఈ నదులు పెట్టకూడదు. నన్ను నడి బజార్లో చంప పగలగొట్టాడు. నువ్వుండమ్మా. ఏంటి ఏసీపీ గారిది? చెప్పండి. మీ ఎస్ఐ గారు చేసిన దానికి ఏం సంజాయిషి ఇస్తారో ఇవ్వండి. ఓ మినిస్టర్ వియ్యపురాల మీద చేయి చేసుకున్న మీ ఎస్ఐని ఏం చేస్తారో చెప్పండి. ఆవిడ మీద చేయి చేసుకున్నారా? అవును. చూసారా ఎంత ధైర్యంగా చెప్తున్నాడో? మీరాగండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఎందుకు కొట్టారు? కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక పిల్లాన్ని గుద్ది యాక్సిడెంట్ చేసింది. కారు ఆపకుండా వెళ్ళింది. అందుకని కొట్టాలా? అరెస్ట్ చేయడానికి వెళ్తే చాలా వల్గర్గా మాట్లాడింది. అందుకని కొడతారా? అలా మాట్లాడితే కేసు పెట్టాలి, అంతేగాని చేయి చేసుకోవడం ఏంటి? ఒక సుపీరియర్ ముందు ఎలా బిహేవ్ చేయాలో కూడా మీకు తెలీదు. మీరు చేసిన ఈ తప్పులకి మిమ్మల్ని 15 days సస్పెండ్ చేస్తున్నాను.
ఇక నుంచి మన కంపెనీకి సంబంధించిన ఏ విషయం అయినా ఆయనతో మీరు మాట్లాడొచ్చు. కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవచ్చు. అందరూ ఆయనకి సహకరించండి. అలాగే మేడం. నిన్ను భవానీ సస్పెండ్ చేసిందా? ఎందుకురా? అడుగుతున్నారు కదా, అది కూడా చెప్పండి.